మన తండ్రి అయిన దేవుని నుండి కుమారుడైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చునండి. తలలుంచుకొని ప్రార్థన చేసుకుందాం. మా శ్రీదుర్గమ్మ, మా విమోచకుడా, నా నోటి మాటలు మందరి హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారముగా చేసుకునము. నన్ను బలపరచు అని అందే సమస్తమును చేయగలను ప్రభు. వట్టివాణ్ణి కనికరించి బలపరిచి నీ ప్రియబిడ్డలతో మీరే మాట్లాడి మా యొక్క ఆధ్యాత్మిక జీవితమును బలపరచమని, ఆశీర్వాదముతో నింపమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తు యేసునందు మిక్కిలి ప్రియులారా, సజీవుడు పునరుద్ధానుడు మన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు, శుభాలు చెల్లిస్తూ ఉన్నాను. అపొస్తలుడైన పేతురు యొక్క జీవితాన్ని కొన్ని భాగాలుగా మీదుట పెట్టాలని నేను ఆశిస్తూ ఉన్నాను. పేతురు ఎందుకు సంతాపపడి ఏడ్చెను అనే మాట మనకు లూకా సువార్త 22వ అధ్యాయము 62వ వచనం. సంతాపపడి ఏడ్చెను. ఇంత ఏడుపునకు కారణం కేవలం గ్రీకులో, కేవలం తెలుగులో ఏడ్చినని మాట ఉంటుంది, కానీ గ్రీకులో వచ్చేసరికి హృదయము పిండబడినంతగా అంత లోతైనటువంటి పశ్చాత్తాపంతో కూడినటువంటి కన్నీరు కార్చనని గ్రీకులో మనకు స్పష్టంగా తెలియచేయబడుతుంది. ఎందుకు ఇంత కన్నీరు కార్చడం గల కారణం ఏంటి, అతని యొక్క వైఫల్యాలు ఏంటి అనేది మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. గెత్సెమనే తోటలో, అదేవిధంగా ఒలివ కొండ దగ్గర మేడగదిలో 3 రకాలుగా యేసు ప్రభువారు ఉపదేశాలు చేశారు. ఒకటి, ఆయన మేడగది విడిచిన వెంటనే ఒలివ కొండకు యేసు ప్రభు వచ్చారు. ఒలివ కొండ ప్రక్కనే గెత్సెమనే తోట మనకు కనపడుతుంది. ఈ అర్థాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. గెత్సెమనే తోట, దానికంటే ముందుగా మేడగది, అక్కడ యేసు ప్రభు యొక్క ఉపన్యాసాలు. వారిని తీసుకొచ్చి ఒలివ కొండ మీద కొన్ని అంశాలు యేసు ప్రభు చెప్పారు. తర్వాత గెత్సెమనే తోటలో అనేకమైనటువంటి సత్యాలను, ప్రార్థన సత్యాలను వివరిస్తూ తండ్రిని ఏ విధంగా వేడుకోవాలి, తండ్రి చిత్తం ఎలా జరిగించాలనేది గెత్సెమనే తోటలో మనకు కనపడుతుంది. కేవలము గెత్సెమనే తోట అనుకుంటాం, కానీ దానిపైన ఒలీవ కొండ అనే మాట మనకు కనపడుతుంది. ఒలీవ కొండకు ఆనుకునే ప్రక్కనే గెత్సెమనే తోట ఉంటుంది. ఈ మాటను మీరు గమనించాలి. యేసు ప్రభువారు అప్పర్ రూమ్ యెరూషలేములో, అది మేడగది దిగిన తర్వాత యెరూషలేమును దాటుకుని కిద్రోను వాగు ఉంటుంది. కిద్రోను వాగు దాటిన తర్వాత ఒలివ కొండ ఉంటుంది. ఒలివ కొండను ఆనుకుని గెత్సెమనే తోట ఉంటుంది. దాదాపుగా మేడగది నుంచి ఈ ఒలివ కొండకు లేదా గెత్సెమనే తోటకు 1.5 కిలోమీటర్స్. దాదాపుగా నడకైతే 20 నిమిషాలు నడిచి వెళ్ళొచ్చు. కిద్రోను వాగంటే ఇప్పుడు మనకు వంతెనలు ఉన్నాయి, అట్లనే ఆ కాలంలో కూడా వంతెన ఉండేది. ఆ వంతెన మీదుగా వారు వచ్చారు. ఇవన్నీ మనం హిస్టారికల్గా మనం గమనించి అర్థం చేసుకుంటే చక్కగా యేసు ప్రభు యొక్క బోధ, ఆయన ఎక్కడ మాట్లాడారు, ఏ స్థలంలో మాట్లాడారు, ఇవన్నీ కూడా మనం స్పష్టంగా అర్థం చేసుకోవడానికి అవకాశము ఉంటుంది. మన యొక్క ధ్యానాంశం అంతా కూడా
మార్క్స్ వార్త 14వ అధ్యాయమే 26 వచ్చిన చూడండి. అంతటా వారు కీర్తన పాడి ఒలీవ కొండలకు వెళ్ళిరి అని మాట. 32 చూడండి. వారు గెత్సెమనే అనబడే చోటుకు వచ్చినప్పుడు, చూసారా, 2 విషయాలు. ఒలీవ కొండ, రెండవది గెత్సెమనే చోటు, అప్పర్ రూమ్, మేడగది. ఒక్కొక్క చోట ఒక్కొక్క అంశాన్ని యేసు ప్రభువారు శిష్యులకు ప్రస్తావిస్తూ వచ్చారు. ఇక్కడ మనం గమనించుకుంటే పేతురు ఎందుకు ఏడ్చాడు, ఏడుపు గల కారణం ఏంటి? ఒకటే గుర్తుపెట్టుకోవాలి, పేతురు ఎంతగా దిగజారిపోయాడనంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. పేతురు అపోస్తలుడు, ప్రభు చేత ఏర్పరచబడినవాడు, ప్రభుతో కూడా ఉండినవాడు, ప్రభు ద్వారా అనేకమైనటువంటి అద్భుతాలు చూసినవాడు. కానీ తన యొక్క స్పిరిచువల్ గ్రోత్ చాలా ధైర్యమైన స్థితికి అతని యొక్క ఆధ్యాత్మిక జీవితం పడిపోయింది. ఒకేసారి మన జీవితం పడిపోదండి, అది ఎక్కడో మనకు ప్రారంభమవుతుంది. యూదా ఇస్కరియోతు ఉన్నాడు, ఒకేసారి పడిపోయాడా? ఒకేసారి పడిపోలేదు. ఆయన గురించి యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఈ మాట యోహాను రాస్తూ, ఒకేసారి ఆయన పడలేదు తన జీవితంలో. 12వ అధ్యాయము ఆయన 6వ వచనం చూద్దాం. వాడిలాగా చెప్పినది బేదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగ ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చాను. దొంగిలించుచూ వచ్చాను. ఆల్ ఆఫ్ సడన్ కాదు ఇది. అనుకుంటాం పేతురు తొందరపడ్డా 30 సిల్వర్ కాయిన్స్కి, ఎందుకు కంగారు పడ్డాడు అనుకుంటాం. ఎందుకు యోధ ఎంతగా పతనమైపోయాడు అనంటే అతడు దొంగిలించుచూ వచ్చాను. అనేక మార్లు యోధ యొక్క బలహీనత ప్రభు హెచ్చరిస్తూనే ఉన్నాడు. అయినప్పటికీ కూడా అతని జీవితంలో ఎంత పతనానికి వెళ్ళిపోయాడో యూదా ఇస్కరియోతు మనకు కనపడుతుంది. సౌలు ఇశ్రాయేలుకు మొదటి రాజు, అంత పెద్ద గొప్ప రాజు పతనమైపోయాడు. అతని పతనం ఎక్కడ ప్రారంభమైందనంటే దేవుని యొక్క ఆజ్ఞను తక్కువ చేసి చూడటం, దేవుని మాటను తక్కువగా చూడటం బట్టి. అందుకే శామ్యూల్ కూడా అంటాడు, నీవు యెహోవా ఆజ్ఞలు ఎందుకు కైకొనటం లేదు? దేవుని ఆజ్ఞలు ఎందుకు కైకొనటం లేదు? పొట్టేడు కొవ్వు కాదు కదా, దేవుని మాట కదా మనకు శ్రేష్టమని సమూయేలు ప్రవక్త కూడా చెప్తూ వచ్చాడు. కానీ అతని యొక్క పతనం ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని పట్టించుకోకుండా తన సొంత అభిప్రాయంతో ముందుకు వెళ్ళాడో తన జీవితంలో పతనావస్థ కలిగింది. పేతురు జీవితంలో కూడా అంతే మనకు కనపడుతుంది. చూద్దాం పేతురు ఎన్ని విధాలుగా దిగిపోయాడో. అది మన జీవితాలను ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకుంటే మనం కూడా మన జీవితాలను చక్కదిద్దుకోవడానికి ప్రభు సహాయం చేస్తారు. పేతురు జీవితంలో 3 విషయాలు. ఒకటి పేతురు యొక్క పతనం, రెండవది పేతురు పశ్చాత్తాపం, పేతురు పునరుద్ధరణ. ఈ 3 విషయాలు మాత్రము ఉదయకాలంలో మనము ధ్యానం చేస్తాం. పేతురు పతనం, పేతురు పశ్చాత్తాపం, పేతురు పునరుద్ధరణ. నిజమే, ఎందుకు అసలు పడిపోవడానికి ఎక్కడ ఇతని జీవితంలో ప్రారంభమైందనంటే మొట్టమొదటిగా మనం గమనిద్దాం. చూద్దాం. మత్తయి రాసిన సువార్త 14వ అధ్యాయంలో 28 నుంచి మనం చదువుకుంటే యేసు ప్రభువారు ఆయన సముద్రంలో నడిచి శిష్యుల దగ్గరకు వస్తారు. ఇది చూచిన పీటర్, ప్రభువా, నేను కూడా నడిచి నీ యొద్దకొచ్చుటకు నాకు సెలవిమ్మని ప్రభును కోరాడు. చాలా సంతోషం. నీ యొద్దకొచ్చుటకు ఎక్కడా? నీటి మీద నడిచి. నీటి మీద నడవగలవా అంటే ఆయన అంటున్నాడు, నీటి మీద నడుస్తాను ప్రభువా, నడిచి నీ యొద్దకు రావటానికి సెలవిమ్ము. ప్రభు ఇష్టపడ్డాడు. అది ప్రభుకే సాధ్యం. మోషే కూడా నీటి మీద నడవలేదు.
యేసు ప్రభు తప్ప నీటి మీద నడిచింది ఎవరు లేదు. యేసు ప్రభు తర్వాత నీటి మీద నడిచిన వ్యక్తి ఒకే ఒక వ్యక్తి పీటర్. ఆయన మాత్రమే సముద్రం మీద నడిచాడు. సముద్రం మీద నడిచి వస్తూ ఉన్నాడు. ఇంతలో గాలి ఎక్కువైంది. ఆ యొక్క గాలికి భయపడి అతడు మునిగిపోసాగి ఎప్పుడైతే మునిగిపోతున్నాడో వెంటనే కేక వేశాడు, ప్రభువా నన్ను కరుణించుము, ప్రభువా నన్ను రక్షించుమని గావు కేక వేసినప్పుడు వెంటనే అతని చేయి పట్టుకుని అతని లేవదీశాడు. అప్పుడు యేసుప్రభు మాట అన్నారు, అల్ప విశ్వాసి నువ్వెందుకు సందేహపడితివి? తన జీవితంలో తన విశ్వాసి అనుకుంటున్నాడు, కానీ పేతురి జీవితంలో అల్ప విశ్వాసి క్యారీ అవుతూ ఉంది. తన జీవితంలో విశ్వాసిగా ఉండవలసిన వాడు అల్ప విశ్వాసము తన జీవితంలో ప్రారంభమైంది. అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి? చాలామంది జీవితంలో ప్రతిదానికి సందేహమే. భవిష్యత్తు కొరకు సందేహం, జాబుల కొరకు సందేహం, వివాహాల కొరకు సందేహం, అనారోగ్యం కొరకు సందేహం, భవిష్యత్తు కొరకు సందేహం. అల్ప విశ్వాసి నువ్వెందుకు సందేహపడితివి? దేవుని బిడ్డలారా, ఈ సందేహమే మన జీవితంలో అల్ప విశ్వాసానికి దారితీస్తుందండి. ఎందుకు వస్తుంది అల్ప విశ్వాసి? ఎందుకు విశ్వాసం ఉండవలసిన వాడు ఎందుకు అల్ప విశ్వాసిగా మారిపోయాడనంటే అతని జీవితంలో సందేహాలు ఎక్కువగా ఉన్నాయి. దేవుని బిడ్డలారా, అవిశ్వాసము మనలను దేవుని నుంచి మనల్ని ఎడబాటు చేస్తుంది. అవిశ్వాసమే తన జీవితానికి పతనానికి కారణమైంది. ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు ఐగుప్తును దాటి వచ్చారు, ఎర్ర సముద్రం దాటారు. అరణ్యములో వారు ఉన్నప్పుడు మోషే ఏం చెప్పాడనంటే, కానాను వెళ్ళి దేవుడు మనకిచ్చే దేశముని వేగు చూసి రమ్మని చెప్పాడు. వాళ్ళ 12 మంది ఈ యొక్క వేగు చూచేవారు కానాను దేశానికి వెళ్ళాలి. కానాను దేశం యొక్క తన యొక్క వైభవాన్ని చూచి తీసుకురావాలి. వీళ్ళు కానాని దేశాన్ని వేగు చూడమంటే మనుషులను చూస్తూ ఉన్నారు. దేవుడు మోషే దేశాన్ని చూచిరా, దాని పంటలు చూడు, తన యొక్క వైభవం చూడు, దాని యొక్క గొప్పతనం చూడని ఆ గొప్పతనం గురించి పంపిస్తే వీరు వాటిని చూడకుండా మనుషుల వైపు చూస్తూ ఉన్నారు. అమ్మో మనకంటే బలవంతులు, అనాకీలు, చాలా పొడవైన వారు బలవంతులు, వాళ్ళ దృష్టికి మనం మిడతలుగా ఉన్నాం, మన దృష్టి కూడా మనము మిడతలుగా ఉన్నామని చెప్తున్నారు. ఎవరయ్యా మిమ్మల్ని మనుషులు చూడమన్నది? మనుషులు ఎలా ఉన్నారో మిమ్మల్ని చూడమనలేదు, దేశాన్నే చూడమన్నాం, దేశమిచ్చే ఆ వైభవాన్ని చూడమన్నాం తప్ప వారు మనుషులను చూశారు. ఆలోచించారా? ఆ 10 మంది చట్ట సమాచారం అని బైబిల్లో రాశాడు మోషే రాశాడు. నువ్వు చూడాల్సింది చూడకుండా చూడవాటిని చూసి జనాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నావు. అందుకని వారు చెడ్డ సమాచారం తెచ్చిరి. నిజమే దేవుని బిడ్డలారా, 10 మంది మాట ఇశ్రాయేలు ప్రజలు విన్నారు, కానీ దేవుని మాట వినలేదండి. దేవుని మాట వినలేదు. ఈ 10 మంది ఏదైతే చెప్పారో ఆ మాట ఇశ్రాయేలు జనమంతా నమ్మారు తప్ప దేవుని మాట వారు నమ్మలేదు. కాబట్టి అందుకనే ఆ తరమ వారిని అరణ్యంలో 40 సంవత్సరాలు చుట్టూ తిప్పాడు. వారు చనిపోయేంత వరకు కూడా అక్కడే దేవుడు వారించాడు. అందుకని హెబ్రీ పత్రిక అంటున్నాడు, వారెందుకు విశ్రాంతిలో ప్రవేశించలేకపోయిరి? వారికి అవిశ్వాసము చేతనే కదా అని అన్నాడు హెబ్రీ గ్రంథకర్త. వారెందుకు విశ్రాంతిలో ప్రవేశించలేకపోయిరి? వారి యొక్క అవిశ్వాసం చేతనే కదా. ఇంకా ఈ లెంటిన్ సీజన్లో, ఈ మండల కాలంలో సందేహాలు ఉన్నాయా? ఆ సందేహము మన జీవితంలో అల్పవిశ్వాసానికి తీసుకొస్తుంది. మన జీవితంలో పతనం అవడానికి మొట్టమొదటి మెట్టు ఏంటంటే అల్ప విశ్వాసము, సందేహమని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితంలో సందేహాలతో, ఒకవేళ విశ్వాసము కొదువుగా ఉంటే విశ్వాసమునకు కర్తయు దాన్ని
మనుషుల వైపు, లోకం వైపు, వాటి వైపు, సముద్రం వైపు, గాలి వైపు నువ్వు చూడకూడదు. పీటర్, నువ్వు ప్రభును చూడకుండా ఎందుకు గాలిని చూచావు? పీటర్, ప్రభును చూడకుండా ఎందుకు ఈ లోకాన్ని చూచావు? దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. ఆదాము హవ్వలు పతనమైపోవడానికి కారణం ఏంటంటే సర్పము మాటలు ఎక్కువగా విని దేవుని మీద సందేహపడ్డారు. వినవలసిన మాటల కంటే ఎక్కువగా సర్పపు మాటలు విన్నారు. దేవుని మాటల కంటే సర్పపు మాటలు ఎక్కువగా విన్నారు కాబట్టి దేవుని మాట మీద వారికి సందేహము కలిగింది. అప్పటి వరకు వారికి సందేహం కలగలేదు. దేవుడు నిశ్చయముగా మాతో చెప్పినన్నారు కానీ వినకూడని మాటలు ఎక్కువగా ఆదాము హవ్వలు విన్నారు కాబట్టి, వినకూడని మాటలు ఎక్కువగా విన్నారు కాబట్టి దేవుని వాక్యం మీద వారికి సందేహము కలిగింది. ఈ మండల కాలంలో వినకూడని మాటలు ఎక్కువ వింటున్నామా? అసలు మనం వినకూడదా మాటలు? సర్పపు మాటలు, లోకపు మాటలు. దేవుని మాటల కంటే ఎక్కువగా ఈ లోకపు మాటలు వింటే దేవుని మీద, దేవుని వాక్యం మీద, దేవుని ఆజ్ఞల మీద మనకు సందేహం కలుగుతుంది. సందేహం కలిగిందంటే మన జీవితంలో అల్ప విశ్వాసం ప్రారంభమవుతుంది. అందుకే అతని కన్నీళ్లకు కారణమైంది. అతను ఎందుకు బోరు ఏడ్చాడు, ఎందుకు కన్నీరు కార్చాడు? కన్నీరుకు గల కారణము అది మొదటి విషయమని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రెండవది అతని జీవితంలో ఎంతో డంబాన్ని ప్రదర్శించాడు. చూద్దాం, నేను చదువుతున్నాను. మార్కు సువార్త 14వ అధ్యాయము 26వ వచనములో, అంతటి వారు కీర్తన పాడి ఒలివ కొండకు వెళ్ళిరి. అప్పుడు యేసు వారిని చూచి, మీరందరూ అభ్యంతరపడెదరు అని ప్రభు చెప్పారు. ఇక్కడ మాట గెత్సెమనే తోటలో కాదండి. చాలామంది తెలియకుండా గెత్సెమనే అంటారు. నో, అట్లా కాదు. ఒలివ కొండ తర్వాత గెత్సెమనే తోట, అప్పర్ రూమ్ మేడగది తర్వాత ఒలివ కొండ తర్వాత గెత్సెమనే తోట. ఈ సీక్వెన్స్ మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ సంభాషణ ఎక్కడ చెప్పాడు యేసు ప్రభునంటే ఒలివ కొండల దగ్గర ఈ మాట చెప్పారు. శిష్యులందరూ పిలిచి అన్నాడు, ఈ రాత్రి మీరందరూ అభ్యంతరపడెదరు అని ప్రభు చెప్పారు. దానికి యేసు ప్రభు వారు ఒక రిఫరెన్స్ ఇచ్చి ఆధారం చేసి మాట్లాడుతున్నారు. చూద్దాం ఏ మాటను. 27వ వచనములో, అభ్యంతరపడెదరు, గొర్రెల కాపరిని కొట్టుదును, గొర్రెలు చెదిరిపోవును. మనం పాత నిబంధన గ్రంథంలో చదువుకున్నాం. జకర్యా గ్రంథం 13వ అధ్యాయంలో జకర్యా ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి, ఇంకా మెస్సయ్య పుట్టలేదు, మెస్సయ్య రాలేదు. మెస్సయ్య రాకముందే 500 సంవత్సరాల క్రితమే మెస్సయ్య గురించి చెప్పాడు జకర్యా. ఆ ప్రవచనాన్ని యేసు ప్రభు వారు జ్ఞాపకం చేస్తున్నారు. జకర్యా గ్రంథంలో ఒకే ఒక ఓన్లీ సింగిల్ వర్స్ని ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు. గొర్రెల కాపరిని కొడతారు. గొర్రెల కాపరి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. గొర్రెలు ఎవరనంటే 12 మంది శిష్యులు. ఈ మాట ఎంత స్పష్టంగా యేసు ప్రభు చెప్పారనంటే 13వ అధ్యాయము 7వ వచనములో జకర్యా గ్రంథం ఆ వచనాన్ని ఆధారం చేసుకుని ప్రభు మాట్లాడుతున్నారు. అయ్యా శిష్యులారా, 500 సంవత్సరాల క్రితము ప్రవక్త అయిన జకర్యా ఈ మాట రాశాడు. కాబట్టి నన్ను చంపుతారు, మీరందరూ చెదిరిపోతారు. ఈ మాట ప్రవక్త ముందుగానే చెప్పాడు అని చెప్పినప్పుడు, అవునా ప్రభా, జకర్యా ఈ మాట చెప్పాడా? మిమ్మల్ని చంపుతారా? మేము చెదిరిపోతామా? ప్రభా, మేము చెదిరిపోకుండా మాకు సహాయం చేయండి ప్రభా, మేము చెదిరిపోకూడదు. అదే చెప్తున్నాడు, మీరందరూ కూడా అభ్యంతరపడతారు, మీరందరూ చెడిపోతారు. ఈ మాటకు పేతురు ఏమన్నాడు తెలుసా అండి? 29వ వచనం, అందుకు పేతురు, అందరూ అభ్యంతరపడినను నేను అభ్యంతరపడనని ఆయనతో చెప్పాను. యేసు స్వామి, మీరందరూ అభ్యంతరపడతారంటే వీరందరూ అభ్యంతరపడినా నేను అభ్యంతరపడను. ఇదేంటండి? ప్రభు చెప్పిన మాట మీరందరంటే నేను అభ్యంతరపడను. ఏం చెప్తానంటే అందరు అభ్యంతరపడినా అంటే రెండవది పతనానికి అతని జీవితంలో డంబం ఉన్నదండి. డంబం, సెల్ఫ్ బోస్టింగ్ అంటాం కదా, సెల్ఫ్ బోస్టింగ్. ప్రభా,
అందరూ అన్నావు కదా, ఇప్పుడు ఏమంటున్నాడు పేతురు? 11 మంది శిష్యులు, అప్పుడు ఒక శిష్యుడు లేడు, 11 మంది ఉన్నాం అంటే 10 మంది శిష్యులను చూసి అంటున్నాడు, ప్రభా ఈ 10 మంది అభ్యంతరపడినా నేను మాత్రం అభ్యంతరపడను. ఏమంటారండి ఇది? ప్రభు చెప్పిన మాట. వీరందరూ అభ్యంతరపడినా అంటే తన మీద తనకు నమ్మకాన్ని పెట్టుకున్నాడు. చూసారండి, తన మీద నమ్మకం, అతి విశ్వాసం పెట్టుకున్నాడు, అతి నమ్మకం పెట్టుకున్నాడు. దేవుని వాక్యం కంటే అందరు అభ్యంతరపడినా నేను అభ్యంతరపడను. బోస్టింగ్, డంబం అతని జీవితంలో పతనానికి దారితీస్తుందనే విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేను పిల్లారా, అతిగా నమ్మటం, తనకు తానే నమ్ముకోవటం దేవుని వాక్యం కంటే. నిజమే ప్రభా, వీరందరూ అభ్యంతరపడినా నేను అభ్యంతరపడని చెప్తున్నాను. చాలామంది ఏమంటామంటే, అందరు విడిచిపెట్టిన మాత్రం చర్చి మాత్రం నేను విడిచిపెట్టినాను అంటారు చాలామంది. అందరూ మానేసిన మేము మాత్రం మానం, అందరూ మిమ్మల్ని విడిచిపెట్టినా మిమ్మల్ని మాత్రం విడము అని అంటారు. అదొక డంబం అండి, అదొక డంబం, సెల్ఫ్ పోస్టింగ్. అతని జీవితంలో అదే డంబం అనేది తన జీవితంలో క్యారీ అవుతూ ఉంది. ఏ మాటలు చూసినా డంబముతో కూడిన మాటలే. అంత ఓవర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ పీటర్కి. పతనానికి రెండవ కారణం అతని జీవితంలో డంబమున్నదని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. మూడవది అతని జీవితంలో నిద్ర ప్రారంభమైంది. 14 వచ్చే 30 మర్ర ఆయన వచ్చి వారు నిద్రించుట చూచి, సీమోను నీవు నిద్రించుచున్నావా? ఒక్క గడి అయినా మేల్కొనలేవా? ఎందుకు పీటర్ని అడిగాడు? ఎందుకు అడిగాడు? ఆయన డంబంగా చెప్పాడు కదా, ఎవరు అభ్యంతరపడినా నేను అభ్యంతరపడని చెప్పావు కదా, అవసరమైతే నీ కొరకు ప్రాణం ఇస్తానని చెప్పావు కదా. యేసు ప్రభు అన్నారు, నా కొరకు ఒక గడియ ప్రార్థించమని చెప్పాడు. ఒక గడి అయినా మేల్కొనలేదంటే, గడి అంటే ఎంత తెలుసా అండి? ఓన్లీ 1 అవరే. యేసు ప్రభు వారు 2 hours ప్రార్థించేయమనలేదు, హోల్ నైట్ ప్రార్థన చేయని చెప్పలేదు. నేను సిలువలో మరణించేంత వరకు కూడా మీరు గెత్సెమనే తోటలో ఆల్ నైట్ ప్రేయర్ చేయమని చెప్పలేదు. ఒక గడియ మాత్రమే మీరు మేలుకొని ప్రార్థించమని చెప్పారు. 1 గంట ప్రార్థన కోరారు. కానీ అతని జీవితంలో డంబముతో పాటు అవిశ్వాసంతో పాటు ప్రార్థనలేమీ కనపడుతూ ఉంది. 1 గంటని మీరు ప్రార్థించలేరా? శోధనలో ప్రవేశించకుండానట్లు మెళుకు కలిగి మన కుటుంబ జీవితంలో కనీసం రోజుకి ఒక 1 hour అయినా కానీ ప్రార్థన జీవితంలో మనం గడపొద్దా? ఇలాంటి సీజన్లో ఉన్నాం కదా, ఉపవాసం ఉంటున్నా మంచిదే, కానీ ప్రభులో దేవునికి దగ్గరగా ఉండి ప్రార్థన జీవితం 1 గంటన్న మనం గడుపుతున్నామా? ప్రార్థించవలసిన సమయంలో ప్రార్థించకుండా, సీమోను నీవు నిద్రపోతున్నావా? నిద్ర గురించి ప్రభు ప్రశ్నిస్తున్నాడు. రాత్రంతా పడుకోమని ప్రభు చెప్పలేదు. నేను తిరిగి లేచి మరలా పునరుద్ధరణేంత వరకు కూడా మీరు ప్రార్థించమని చెప్పలేదు. 1 గంట ప్రార్థన జీవితం కోరితే అతని జీవితంలో 1 గంట ప్రార్థనలో ప్రభుతో గడపలేకపోయాడండి. ప్రార్థనలేమి అతనికి పతనానికి గల కారణం. తన జీవితంలో ప్రార్థన లేదు. మన జీవితాన్ని పరిశీలన చేసుకోవాలి. ఎందుకు మన జీవితంలో శోధనలు, ఎందుకు మన జీవితంలో ఇరుకులు ఉన్నాయి, ఎందుకు వేదనలు ఉన్నాయి? ప్రభు అన్నాడు, ప్రార్థించు, ప్రార్థన చేయి. యేసు ప్రభు చెప్పారు కొండ మీద కూడా, నీ పరలోకపు తండ్రితో నీ లోనికి వెళ్ళి, గదిలోనికి వెళ్ళి రహస్యమందు చూస్తున్న నీ తండ్రికి నువ్వు ప్రార్థించు అని ప్రభు చెప్పారు. ఈ మండల కాలంలో మన వైఫల్యానికి గల కారణం, ఈ వేదనకు కారణం, ఈ సమస్యలకు కారణం ప్రార్థించలేకపోతున్నామేమో గమనించండి. ప్రార్థించవలసిన సమయంలో పీటర్ ప్రార్థన చేయలేదు. ఇక్కడ ఒక మాట మీకు చెప్పాలని అనుకుంటున్నాను. యెహోషువ గ్రంథంలో మనం చూస్తే 6-7 అధ్యాయాలు మనం చూస్తే ఆశ్చర్యకరంగా యెరికో కోటను జయించేశారండి. అసలు ఒక పిక్చర్ ఉండేది, యెరికో కోటను ఎలా జయిస్తారో, యుద్ధం చేయాలి, యుద్ధం చేస్తే సక్సెస్ అవుతారో లేదో మనకు తెలియదు. అలాంటి యెరికో కోటను అద్భుతంగా దేవుని యొక్క ప్లాన్ ప్రకారంగా దాని చుట్టూ తిరిగి బోరలు ఊది గట్టిగా కేకలు వేస్తే ఆటోమేటిక్గా అది యెరికో గోడలు కూలిపోయాయి.
చాలా ఆశ్చర్యమే. వాళ్ళు వచ్చేసారు, ఇశ్రాయేల్ దేశంలోకి, కానాన్లోకి వచ్చేసారు. ప్రక్కనే పొరుగునటువంటి హాయి అని ఒక చిన్ని పట్టణం ఉంది. దాని మీద యుద్ధానికి వెళ్ళారు. హాయి ఎదుటి వారు నిలవలేదు, కొంతమంది చనిపోయారు. ఎందుకు చనిపోయాము, ఎందుకు నిలవలేకపోయామని చెప్పి ఆనాటి నాయకుడు యెహోషువ మందసం దగ్గరికి వెళ్ళి తన యొక్క తల మీద బూడిద చల్లుకొని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు జవాబు ఇవ్వలేదు. ఎంత ప్రార్థన చేసినా జవాబు ఇవ్వటం లేదు. దేవా, ఇంతగా ప్రార్థన చేస్తున్నామే, ఉదయం నుంచి సాయంకాలం వరకు ఎండలో తల మీద ధూళి పోసుకుని ముఖాన్ని కాళ్ళ మధ్యలో పెట్టుకుని ఏడుస్తున్నామే, ఎందుకు జవాబు ఇవ్వటం లేదు? దేవుడు అన్నాడు, ఇది ప్రార్థించాల్సిన సమయం కాదు యెహోషువ, మీ మధ్యలో శాపగ్రస్తమైనది ఒకటి ఉన్నది. ఆ శాపగ్రస్తమైనది తొలగించుకోకుండా నువ్వు ప్రార్థన చేస్తే నీకు జవాబు ఎక్కడుంటుంది? ప్రార్థన అక్కడ క్యాన్సిల్ అయిందండి, పోస్ట్ పోన్ కాదు. దేవుడు క్యాన్సిల్ చేసేవాడు ప్రార్థన. అది ప్రార్థించే సమయం కాదు. మీ మధ్యలో శాపగ్రస్తమైనది ఒకటి ఉన్నది, దాన్ని తీసేయండి. మీ జీవితాలను ప్రక్షాళన చేసుకోండి, మీ జీవితాలను పరిశుద్ధపరచుకోండి. ఇది ప్రార్థించే సమయం కాదు. ప్రార్థించవలసిన సమయంలో ప్రార్థించాలి. జీవితాలను ప్రక్షాళన చేసుకునే సమయంలో జీవితాలను ప్రక్షాళన చేసుకోవాలి. దేవుడు బిడ్డలారా, అక్కడ ప్రార్థించవలసిన సమయంలో పేతురు ప్రార్థించలేదు, పతనమయ్యాడు. ఇక్కడ ప్రక్షాళన చేసుకునే సమయంలో ప్రక్షాళన చేయకుండా ప్రార్థన చేస్తూ ఉన్నారు. జీవితాలను మనం పరిశీలన చేసుకుందాం. మనలో లోపం పెట్టుకుని, మనలో దోషం పెట్టుకుని, మనలో అపవిత్రత పెట్టుకుని, మనలో పాపం పెట్టుకుని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వినడు. అది తీసుకున్న తర్వాతే, అది తొలగించుకున్న తర్వాతే, అది పట్టబడిన తర్వాతే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు విజయం ఇచ్చాడు. ఆ పాపం, ఆ దోషం పట్టబడాలి. అది పట్టుకున్నారు. ఆకాను యొక్క ఇంటిలో, గుడారములో ఆ దోషాన్ని, ఆ పాపాన్ని, శాపగ్రస్తమైంది పట్టుకున్నారు. ప్రతి వారు కూడా మన యొక్క బలహీనతలు మనమే పట్టుకుని దాన్ని తొలగించుకుంటే 8వ అధ్యాయంలో వారి జీవితంలో ఎంత బ్లెస్సెడ్గా ఉందనంటే అంత గొప్ప దేవునికరంగా ఉన్నది. మొదటి కారణం అతను పతనం అవడానికి అల్ప విశ్వాసం, రెండవది డబ్బం, బోస్టింగ్, మూడవది స్లీపింగ్. అంత మాత్రమే కాదు, 4వది అతని యొక్క తొందరపాటుకు 14వ అధ్యాయము 47 వచనం చూద్దాం. దగ్గర నిలిచిన వారిలో ఒకడు కత్తి దూసి ప్రధాన యాజకుని దాసును కొట్టి వాని చెవి తెగ నరికెను. తొందరపాటు. దేవుడు ముందుగానే చెప్పాడు, నన్ను పట్టుకుంటారు, ప్రధాన యాజకులు పట్టుకుంటారు, నన్ను హింసిస్తారు, నన్ను చిత్రహింసలు చేస్తారు, నన్ను చంపుతారని యేసు ప్రభువారు ముందే చెప్పారు. దేవుని ప్రణాళికను అర్థం చేసుకోవటం లేదు. పేతురికి తొందర ఎక్కువ. అతని జీవితంలో హ్యాస్లీ తన జీవితంలో తొందర ఉన్నది కాబట్టి అనవసరంగా కత్తి తీసుకుని ఆ ప్రధాన యాజకుని యొక్క దాసుని కొట్టడం మాత్రమే కాదు, వాడిని భయంకరంగా కొట్టడం మాత్రమే కాదు, వాడి యొక్క చెవిని కూడా తెగ నరికాడు. దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మన జీవితంలో ర్యాష్గా బిహేవియర్ చేస్తున్నామా? ఇంట్లో ర్యాష్గా ఉంటున్నామా? లేకుంటే మనం బయటకు వెళ్ళేటప్పుడు ర్యాష్గా ఉంటున్నామా? కొలీగ్స్ దగ్గర మనం ర్యాష్గా ఉంటున్నామా? సంఘంలో ర్యాష్గా ఉంటున్నామా? అది మన జీవితాన్ని సరి చేసుకోవాలి. యేసు ప్రభువారు ఒక మాట చెప్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయము యేసు ప్రభువారు అప్పర్ రూమ్లో ఉన్నారు, మేడగదిలో ఉన్నారు. తన 12 మంది శిష్యులతో ఆయన పస్కా ఫీస్ట్ని ఆచరిస్తూ ఉన్నారు. అక్కడ యేసు ప్రభువారు ఒక మాట చెప్పారు. 13వ అధ్యాయము 21వ వచనం. యేసు ఈ మాటలు పలికిన తర్వాత ఆత్మలో కలవరపడి, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా రూఢిగా చెప్పుచున్నాను. ఒక మాట అండి, 12 మంది శిష్యులు ఉన్నారు. యేసు ప్రభు మొత్తం 13 మంది ఫీస్ట్లో కూర్చున్నప్పుడు యేసు ప్రభు అన్నారు, మీలో ఒక్కడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒక్కడు అన్నాడు తప్ప అప్పగించేది ఎవరండి? చెప్పండి, అప్పగించేది ఎవరు? యోధ కదా.
యోధ యోధ గురించి ప్రభువుకి తెలీదా? తెలుసు. కానీ మీలో ఒకడు అప్పగించునన్నాడు. పేరెందుకు చెప్పలేదు? ఎందుకు ప్రభు పేరు చెప్పలేదనంటే పేతురికి తొందరపాటు ఎక్కువ. ఒకవేళ గనక యేసు ప్రభు వీడే యోధ అని పేరు చెప్పాడు అనుకోండి, పేతురు దగ్గర కత్తున్నది. అక్కడ తొందరపడి కొట్టి చెవి నరికాడు, కానీ ఇక్కడ యోధదైతే 2 చెవులు నరికేసేవాడే మేడగదిలో. అందుకని పేతురికి ఒక్క మాట కూడా చెప్పకుండా ఒక్కడని మాట చెప్పాడు. అందుకనే ర్యాష్గా ఉన్నవాళ్ళు, తొందరపడే వాళ్ళకి న్యూస్ చెప్పకూడదండి. కొంతమంది ర్యాష్గా ఉంటారు, చాలా హ్యాస్లీగా ఉంటారు. వాళ్ళకి వెంటనే ఇంట్లో విషయాలు చెప్పకూడదు, ఏది చెప్పకూడదు. వాళ్ళు ర్యాష్ అయిపోతారు. తొందరపడి ఏం చేస్తారో తెలియదు, ఎవరిని కొట్టాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. దేవుని బిడ్డలారా, అతని జీవితంలో పతనానికి గల కారణము తొందరపాటు ఎక్కువ. దేవుడు అబ్రహాము శారాల గురించి చెప్పాడు. అమ్మా, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మన టైం అంతా కూడా దేవుని టైంతో లింకప్ అయి ఉంటుందండి. మన టైం టేబుల్ అంతా కూడా గాడ్స్ టైం టేబుల్కి లింకప్ అయి ఉంటుంది. అది మనం బాగా గుర్తుంచుకోవాలి. మనకు సమయం రాలేదంటే ఆ సమయము దేవునితో లింకప్ అయి ఉంటుంది. అది సమయంలో జరుగుతుంది. అబ్రాహామునకు శారకు దేవుడు స్పష్టంగా చెప్పాడు, నీ సంతానాన్ని నేను దీవిస్తాను, నీకు కుమారునిస్తాను, ఇస్సాకని పేరు పెడతావు అని చెప్పినప్పుడు కూడా వాళ్ళు తొందరపడ్డారు. వారు తొందరపాటు మూలముగా ఈ లోకానికి ఇష్మాయేలును తీసుకొచ్చారు. గమనించారా? ఆ తొందరపాటు నేటి వరకు ప్రపంచానికి ఎంత నష్టం కలిగిందో ఆలోచించే. దేవుని సమయం కొరకు కనిపెట్టలేదు. క్రైస్తవ జీవితంలో దేనికి కూడా తొందరపడకూడదు. పేతురు జీవితంలో ఆ ర్యాష్గా ప్రవర్తించడం, దేశంతో ఉన్నప్పుడు కూడా ర్యాష్గా, హ్యాస్లీగా, ఇలాంటి జీవితం కొన్నిసార్లు మన యొక్క పతనాన్ని కూడా దారితీస్తుంది. కాబట్టి పతనానికి గల కారణం ఏంటంటే అతని జీవితంలో హ్యాస్లీ అనే మాటను మనకు గమనిస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయంలో యేసు ప్రభువారు మొట్టమొదటగా సిలువను గురించి చెప్తా ఉన్నారు. ఆయన ఫిలిప్పుదైన కైసరే పట్టణాన్ని తీసుకెళ్ళినప్పుడు యేసు ప్రభు అడిగారు, ఈ జనులు ఏమనుకుంటున్నారు నా గురించి అన్నప్పుడు, ఇర్మియా అని, ఏలియవని, బాప్తిస్మిచ్చి యోహనని అనుకుంటున్నారు అని శిష్యులు బదులిచ్చారు. మీరేమనుకుంటున్నారని అడిగినప్పుడు పేతురు అన్నాడు, నీవు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అని మేము నమ్ముతున్నామని అన్నాను. వెంటనే యేసు ప్రభువారు చూడండి ఎంత అద్భుతంగా తనకి సిలువ గురించి ఫస్ట్ టైం గాడ్స్ ప్లాన్ చెప్పాడు, తండ్రి ప్రణాళిక చెప్పాడు. 21వ వచనం, అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియచేయ మొదలుపెట్టగా పేతురు ఆయన చేయి పట్టుకుని, ప్రభువా అది నీకు దూరమగునుగాక, ప్రభువా నీకు దూరమగునుగాక, అది ఎన్నడూ నీకు కలగకుండానని గద్దింపసాగాను. ప్రభు తండ్రి యొక్క ప్రణాళిక చెప్తున్నాడండి. యేసు ప్రభు ఫస్ట్ బ్లూ ప్రింట్ ఓపెన్ చేసి చెప్పింది వీళ్ళకే. తన 12 మంది శిష్యులకి తండ్రి ఇచ్చే ప్రణాళిక, ఆ బ్లూ ప్రింట్ తీసుకుని, ఇదిగో నేను యెరూషలేము వెళుతున్నాను, ఏ విధంగా నేను చంపబడతాను, నేను హింసపడతాను, నేను తిరిగి 3 దినాలు లేస్తానని ఎంత చెప్తుంటే పేతురు తొందరపడి గద్దిస్తున్నాడు. అది నీకెన్నడను జరగకుండానుగాక. దేవుని బిడ్డారా, అతని యొక్క తొందరపాటు దేవుని యొక్క ప్రణాళికను అర్థం చేసుకోలేకపోతున్నాడు. కొన్నిసార్లు తొందరపాటులో దేవుని యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకోలేం. అందుకనే దేవుని వాక్యం తొందరగా వినకూడదు. సావధానంగా, చక్కగా, పీస్ఫుల్గా ఉండి దేవుని వాక్యం వింటే దేవుని ప్రణాళిక, మన ప్రణాళిక ఏమున్నదో మనకు అర్థమవుతుందండి. దేవుని ప్రణాళికను అర్థం చేసుకోలేకపోవడం గల కారణం ఏంటో తెలుసా? అతని జీవితంలో తొందరపాటు. కూర్చున్నాడు కానీ ప్రతిదానికి కూడా ప్రతిదానికి తొందర. అందుకని గాడ్స్ ప్లాన్ అతనికి అర్థం కాలేదు. యేసు ప్రభుని చేయి పట్టుకుని ఆయనను గద్దిస్తాం మొదలుపెట్టాడు. ప్రభుని గద్దించడం మొదలు పెడుతున్నాడు. అది నీకు ఎన్నడికి దూరమగునుగాక, అది అసలు వద్దు అని చెప్తా ఉన్నాడు. ఒకవేళ అది నీకు దూరమగునుగాక అంటే అసలు ఈరోజు మనం ఎక్కడ ఉండేవాళ్ళమండి? అసలు సిలువే వద్దంటున్నాడు, నీకు మరణమే వద్దంటున్నాడు, నువ్వు చనిపోవద్దు, అది నీకు దూరమగునుగాక అంటున్నాడు. యేసు ప్రభు ఒక ప్రణాళికకు వచ్చాడు.
మనందరూ రక్షించడానికి, మనం రక్షించి నిత్య జీవడానికి వస్తుంటే పేతురు అంటున్నాడు, అది నీకొద్దు, అది నీకు దూరమగునుగా అని చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రణాళికను మనం అర్థం చేసుకోవాలి. ఆయనకు తొందరపాటు చూసారా ఎంత పతనానికి, ఎంత కన్నీటికి దారితీస్తుందో మనకు కనపడుతుంది. 5వది 22వ అధ్యాయము 54 వచనం మనం చదవండి. లూకాసు వార్త 22వ అధ్యాయము 54 వచనం చదువుతారా? 22వ అధ్యాయము 54 వచనం. వారు ఆయనను పట్టి ఈడ్చుకుని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకుని పోయి పేతురు దూరముగా వారి వెనక వచ్చుచుండెను. డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాడండి. దూరముగా అంటి అంటనట్లుగా, ముట్టనట్లుగా, ఉండనట్లుగా. దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితంలో ఎప్పుడు విశ్వాసులతో డిస్టెన్స్ మెయింటైన్ చేయకూడదండి. ఎప్పుడు దూరం ఉండడానికి ప్రయత్నం చేయకూడదండి. దేవుడు దూరం ఉండడానికి దేవుడు మనం ఏర్పాటు చేసుకోలేదు. ఇక్కడ యేసు ప్రభుతో లేడు, 10 మంది శిష్యులతో లేడు. దూరముగా ఎప్పుడైతే దూరముగా ఉన్నాడో అతని ఆత్మీయ జీవితము ఎంత నష్టం కలిగిందో ఆలోచించారా? దూరంగా ఉంటే ఆత్మీయంగా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతాం. ఆనాడు ఆదిమ సంఘము ఏక మనస్సులుగా ప్రతిరోజు కూడా ప్రతి ఇంట కూడా వారు వెళ్ళారు, ప్రతి ఇంట కూడా రొట్టె విరిచారు. ఎడతెగక వారు సహవాసములో ఉన్నారు. క్రైస్తవ జీవితం ఎప్పటికీ కూడా ఒంటరిగా ఉండకూడదు, ఒంటరిగా దేవుని సన్నిధికి ఉండకూడదు, ఒంటరిగా వెళ్ళకూడదు. సంఘములతో కలిసి ఉండాలి, ప్రభుతో కలిసి ఉండాలి, డిస్టెన్స్ మెయింటైన్ చేయకూడదు. అతని యొక్క దూరమే అతని యొక్క ఆత్మీయ జీవితం యొక్క భ్రష్టత్వానికి దారితీసింది. అతడు దూరముగా వెంబడించచ్చు. దేవుని బిడ్డలారా, ఆ దూరము ఎంతవరకు తీసుకెళ్ళిందనంటే ఏడుపు వరకు తీసుకెళ్ళిందనండి. అందరిని దూరం చేసుకున్నాడు, ప్రభుని దూరం చేసుకున్నాడు, శిష్యులను దూరం చేసుకున్నాడు, తన జీవితంలో అందరిని కూడా దూరం చేసుకున్నాడు. దూరముగా మనం ఉండకూడదు, దగ్గరగా ఉండాలి. క్రీస్తుకు దగ్గరగా ఉండాలి, సంఘానికి దగ్గరగా ఉండాలి. సంఘ సహవాసముతో మన జీవితంలో దగ్గరగా ఉండాలని దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుంది. దూరముగా ఉంటే ఆత్మీయంగా చల్లారిపోతాం, ఆత్మీయంగా మనం బలహీనపడతాం. ఎంత ఆత్మీయంగా బలంగా ఉన్నవాడు ఎంతగా ఆత్మీయంగా దిగజారిపోయాడు కదా. కారణం ఏంటంటే అతడు దూరముగా వెంబడిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ లెంటెన్ సీజన్లో దూరంగా ఉన్నావా? దూరంగా ఉంటే ఆత్మీయంగా బలహీనపడే అవకాశాలు ఉన్నాయని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. లూకాసు వార్త 22వ అధ్యాయము 56వ వచనం చదువుతారా? 6వది మనం చూద్దాం. 22వ అధ్యాయము 56వ వచనం. అప్పుడు ఒక చిన్నది ఆ మంట వెలుతురులో ఏమండి ఎక్కడ కూర్చున్నాడు? ఇక్కడ కానివారితో కూర్చున్నాడు. కానివారితో నిజంగా చూడండి, ఇక్కడ స్థలం మారింది, సహవాసం మారింది, సంభాషణ మారిపోయింది. గమనించారా? స్థలం మారిపోయింది, సహవాసం మారిపోయింది, సంభాషణ మారిపోయింది. గమనించండి, ఎప్పుడైనా కానివారితో ఎక్కువసేపు మనం కూర్చోకూడదండి. కానివారితో కూర్చున్నాడు, యేసుతో కూర్చున్నవాడు ఇప్పుడు కానివారితో కూర్చున్నాడు, శిష్యులతో కూర్చున్నవాడు ఇప్పుడు కానివారితో కూర్చున్నాడు. కాబట్టి కానివారితో కూర్చున్న ద్వారా సంభాషణ మారిపోయింది, సహవాసం మారిపోయింది, స్థలం మారిపోయింది. ఏం మాట్లాడుతున్నాడు చూడండి సంభాషణ. వీడును అతనితో కూడా ఉండేనని చెప్పాను. వీడు అతనితో కూడా ఉండేనని చెప్పాను. అందుకు పేతురు అమ్మాయి నేను అతన్ని ఎరుగను. అతన్ని ఎరుగని. చూసారా సంభాషణ ఎట్లా ఉందో? అమ్మాయి నువ్వేమనుకుంటున్నావు, నువ్వు చెప్పేది నిజం కాదు, ఓ అమ్మాయి అని చెప్తున్నాడు. తర్వాత మరికొంతసేపటికి మరి ఒకడు అతన్ని చూచి నీవును వారిలో ఒకడవనగా పేతురు ఓయి. చూసారండి, ఒక స్పిరిచువల్గా ఉండవలసిన వాడు అతని సంభాషణ చూశారా? ఓయి ఓ అమ్మాయి, ఓయి ఓ అమ్మాయి. కాని వారితో కూర్చుంటే మన నోట నుంచి వచ్చే మాటలు ఎలాగ ఉంటాయండి? దేవుని పిల్లలతో కూర్చుంటే, ప్రభుతో కూర్చుంటే మన మాటలు ఎంత అమృతధారలుగా ఉండాలండి. మన మాటలు ఎంత దీవెనకరంగా ఉండాలి. మన మాటలు ఎదుటి అనేక గాయము కట్టాలి. మన మాటలు ఎంత మధురంగా ఉండాలి. కాని వారితో కూర్చోవడం బట్టి అతని మాటలు, తన యొక్క డైలాగ్స్ కూడా మారిపోయాయి.
మన జీవితాలు మన మాటలు కూడా పరీక్షించుకోవాలి. లోక సంబంధమైన మాటలు ప్రతిదానికి క్లబ్ చేస్తున్నామా? దేవుని మాటలు మనకున్నాయా? మన మాటలు ఆత్మీయంగా ఉన్నాయా? అతని మాటలు పూర్తిగా లోకం మాట్లాడినట్టుగా ఓయి ఓ అమ్మాయి ఈ విధంగా తన జీవితంలో మాట్లాడుతున్నాడు. కాని వారితో కూర్చున్న ద్వారా అతని జీవితంలో ఎంతో నష్టానికి కలిగింది. 7వ మనం చూద్దాం. లూకా సువార్త 22వ అధ్యాయము 57 నుంచి చదవండి. అంతలో వారిలో ఒకడు ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని కుడి చెవి తెగనరికెను. అయితే యేసు ఈ మట్టుకు తాలుడని చెప్పి వాని చెవి ముట్టి బాగు చేసెను. యేసు తన్ను పట్టుకుని వచ్చిన ప్రధాన యాజకులతోనూ దేవాలయపు అధిపతులతోనూ పెద్దలతోనూ మీరు బందిపోటు దొంగ మీదికి వచ్చినట్టు కత్తులతోనూ గుదియలతో. ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తాం. 7వది మనం చూస్తే హీ డినైడ్ హిమ్. మనం ఇందాక చదువుకున్న లేఖన భాగంలో యేసు ఎవరో ఎరుగునని చెప్తా ఉన్నాడు. ఆయనని ఎరగను అని చెప్తున్నాడు. ఏమండి, 3.5 సంవత్సరాల నుంచి ప్రభుతో ఉన్నాడు. అద్భుతాలు చూశాడు, ఆశ్చర్యకార్యాలు చూశాడు, బోధలు విన్నాడు. 3.5 సంవత్సరాల తర్వాత యేసు ఎవరో ఎరగనని చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, అతని పతనానికి గల కారణం తెలుసండి. ఎరిగినటువంటి ప్రభుని ఎరగనని చెప్తున్నాడు. చూద్దాం ఒక మాట, అందరూ మనం అబ్జర్వ్ చేయండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం మనం చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. ఆయన మృతుల్లో నుండి లేచిన తరువాత ఆయన ఈ మాట చెప్పెనని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకుని. కాదమ్మా, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే అదండి. తండ్రిని కుమారుని ఎరగనని అంటే ఒప్పుకొనని వాడే క్రీస్తు విరోధి అని అంటున్నాడు. గమనించారండి? ఇప్పుడు ఏమనాలి మనం? పేతురు పశ్చాత్తాపడ్డాడు కాబట్టి, పేతురు కన్నీరు కార్చాడు కాబట్టి ధన్యతలోకి వచ్చాడు. ఒకవేళ ఇంకా మనము యేసు ఎవరో తెలిసి ఆయనను ఎరగనని ఉంటే గనక క్రీస్తుని తండ్రిని ఒప్పుకొనిన వాడు క్రీస్తు విరోధి. ఇంకో మాట చదవండి. మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము 32వ వచనం చూద్దాం. మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము 32వ వచనం. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకుని వాడెవడు పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను వారిని ఒప్పుకొందును. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగనను వానిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును ఎరుగనందును. చూసారండి, ఆయనను ఎరగనని చెప్తున్నాడు. యేసు ప్రభు అన్నాడు, ఒకవేళ మనుషులు ఎదుట నీవు ఎరగనని ఒప్పుకుంటే నేను నా పరలోకపు తండ్రి ఎదుట నిన్ను ఎరగనని చెప్తాడు. ప్రభా, ఏంటి ప్రభా, తండ్రి దగ్గర ఎట్లా ఎరగనని చెప్తావు? ప్రతి ఆదివారం గుడికి వచ్చాను కదా, ప్రతి ఆదివారం కానికిస్తున్నాను కదా, ప్రతి ఆదివారం పాటలు పాడుతున్నాను కదా, ఎందుకు ఎరగనంటే నువ్వు ఆఫీసులో ఏం చెప్పుకున్నావు? ఆఫీసులో అప్పారావు, చర్చిలోనేమో అబ్రహమా. ఏమండి, బయటేమో దానయ్య, చర్చిలోనేమో డానియలా. మనుషులు ఎదుట ఒప్పుకోలేదు. అందుకనే ఆంధ్రప్రదేశ్లో ఒక శాసనసభాధిపతి ఎదుట అచ్చెన్నాయుడు ప్రశ్నించాడు, మీరు మోషన్ రాజు కదా, యువర్ ఏ క్రిస్టియన్ అన్నప్పుడు నేను క్రిస్టియన్ కాదన్నాడు. వెంటనే అతను అన్నాడు, అయితే ఆ కామెంట్ పెట్టాడు, నువ్వు మోషన్ రాజు కాకపోతే మోషన్ రాజువా అని అన్నాడు. ఏంటండి, మోషన్ ఎవరు పెట్టుకుంటారండి? దేవుని బిడ్డలారా, ఆలోచించేయండి. ఎంత ఘోరాతి ఘోరంగా మనం ఉంటే క్రైస్తవులు ఉండాలండి. ఆఫీసులైన క్రైస్తవుడివే, గుడిలైన క్రైస్తవుడివే, నీ నైబర్ దగ్గర క్రైస్తవుడే. ఒకసారి మనను ఈ పేరుని బట్టి మహిమపరచడు. ఎవడైనా క్రైస్తవుడైనందుకు
బాధ అనుభవిస్తే ఆ పేరును బట్టే దేవుడిని నువ్వు మహిమపరచాలి. జీవితంలో ఎప్పుడు కూడా క్రైస్తవుడు ఉండడానికి బ్రతకాలి. ఆఫీసులో క్రైస్తవుడు, స్కూల్లో క్రైస్తవుడివి, కాలేజీలో క్రైస్తవుడు, సంఘంలో క్రైస్తవుడివి. ప్రభు అన్నారు, ఒకవేళ నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకోకపోతే, మనుషుల ఎదుట నన్ను గురించి నువ్వు ఒప్పుకోకపోతే, పరలోకములో నా తండ్రి ఎదుట నిన్ను ఎరగనని నేను కూడా చెప్తున్నాను. తండ్రిని కుమారుని అంగీకరించిన వాడు క్రీస్తు విరోధని యేసు ప్రభు కూడా చెప్తా ఉన్నాడు. ఒకవేళ క్రీస్తు విరోధిగా ఉండి బయటంతా కూడా ఒక అన్యుడిగా, హిందువుడిగా చలామణి ఒక సంఘములో మాత్రమే క్రైస్తవుడిగా ఉంటే నీవు క్రీస్తు విరోధివే. ఒకవేళ ప్రభు వస్తే కనుక ప్రభు నేను ఒప్పుకోడు. ఎందుకంటే నువ్వు మనుషుల ఎదుట క్రీస్తు అని నువ్వు ఒప్పుకోలేదు కాబట్టి నేను కూడా నిన్ను ఒప్పుకున్నాను. నిజమే, పేతురు ఎంత అద్భుతంగా ఈ మాటలు జ్ఞాపకం చేసుకొని పేతురు వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చాను. తన వైఫల్యానికి, తను దిగిపోవడానికి, తన పత్రానికి గల కారణమన్నీ కూడా ప్రభు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుని మరింతగా కన్నీరు కార్చాడు. మరింతగా గుండెలు బాదుకుని పేతురు కన్నీరు కార్చాడు, పశ్చాత్తాపడ్డాడు. నిజమే దేవుని బిడ్డారా, పేతురు యొక్క పతనము, పేతురు యొక్క పశ్చాత్తాపము, పేతురు యొక్క పునరుద్ధరణ. నిజంగా పశ్చాత్తాపడితే, నిజంగా ట్రూ రిపెంటెన్స్ ఉంటే దేవుడు ఆ వ్యక్తిని ఎంత ఉన్నతమైన స్థానం తీసుకెళ్తాడనంటే, అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము చూడండి. ఇలాంటి వ్యక్తిని ఎంత అద్భుతంగా వాడుకున్నాడో మనకు కనపడుతుంది. అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 14 వచనం చదువుతున్నాను. అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా నేను చూసాడు. పునరుద్ధారణలో అప్పటికే 12 మంది శిష్యులు యోధా ప్లేస్లో మత్తీని ఎన్నుకున్నారు. 12 మంది శిష్యులు ఉన్నారు. 12 మంది శిష్యుల్లో ఫస్ట్ మెసేజ్ పెంతెకొస్తు పండగ రోజున పరిశుద్ధాత్ముడు దిగొచ్చిన తర్వాత ఏమని చెప్పాలి? బాబు నువ్వు నన్ను నిరాకరించావు, నువ్వు పడిపోయావు, ఎరగనన్నావు, నువ్వు బొంకావు కాబట్టి నువ్వు పనికిరావని చెప్పలేదు. అతడు పశ్చాత్తాపడ్డాడు కాబట్టి, అతడు కన్నీరు కార్చాడు కాబట్టి, అతడు ఏడ్చాడు కాబట్టి మొట్టమొదటి అవకాశము దేవుడు పేతురికి ఇచ్చి, పేతురు ద్వారా ఫస్ట్ ప్రసంగము పేతురికే దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆ ఒక్క ప్రసంగం, ఆ 3 నిమిషాల ప్రసంగం 3000 మంది సంఘములో చేర్చబడ్డారు. నిజమే, మన జీవితంలో కొన్నిసార్లు పతనం అవుతాం, మంచిదే. కానీ ఆ పతనాన్ని గమనించి, గుర్తించి మన పశ్చాత్తాపడి శిలువ దగ్గరికి రాగలిగితే దేవుడు మనలను పునరుద్ధరింపచేస్తాడు. పతనం ఉన్న వ్యక్తిని పతనానికి గురి చేయడు. పతనం ఉన్న వ్యక్తిని దేవుడు పైకి లేపుతాడు. మంచి గొప్ప స్థితి, ఉన్నతమైన స్థితి పేతురికి అలా ఇచ్చాడు. మన జీవితంలో కూడా అలాగిచ్చుటకు ప్రభు సిద్ధపడుతున్నాడు. మన జీవితాలను పేతురు వలె సంసిద్ధత వ్యక్తపరుస్తూ, పేతురు వలె మన జీవితాలను కూడా సిద్ధపరచుకుంటూ, మనం ఏదైనా బలహీనత ఉంటే ప్రభు దగ్గర ఒప్పుకుంటే దేవుడు ఖచ్చితంగా పడిపోయిన వారందరినీ ఆయన ఉద్ధరించేవాడు. ఈ లోకంలో పడిపోయిన వారిని ఎవరు ఉద్ధరించడు, కానీ కీర్తన ఉంది, పడిపోయిన వారందరినీ ఆయన ఉద్ధరించేవాడు. ఈ లోకంలో పడిపోయిన వారిని ఎవరు ఉద్ధరించాడు? కానీ మన ప్రభుని యేసుక్రీస్తు, నువ్వు ఎందులో పడిపోయావో, ఎన్నిలో పడిపోయావో, ఎందులో పడిపోయావో ప్రభు దగ్గరకు వస్తే పడిపోయిన వారందరినీ ఉద్ధరించి ప్రథమ స్థానాన్ని ప్రాపిస్తాడు. అలా ఉండటానికి సిద్ధపడి శిలువ దగ్గరికి వద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి కృపట్టి సహాయము సమృద్ధిగా మనకు అనుగ్రహించును కాక. సమస్త జ్ఞానమునకు మించిన మన తండ్రిని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు, మీ తలంపులకు కావలేండును గాక.
యేసు